టీచ్ టూల్ ట్రైనింగ్ ఏలూరు జిల్లాలో చాలా చక్కగా జరిగింది. జూలై 1 నుంచి 10th వరకు ఈ ట్రైనింగ్స్ మనం జరిపించాం. దీనిలో 380 టీచర్స్ ఆల్ కేటగిరీస్ పార్టిసిపేట్ చేశారు. ఈ 380 మెంబర్స్ కూడా అందరూ ఎగ్జామ్లో పాస్ అయ్యారు. సో వాళ్ళందరికీ నా కంగ్రాచులేషన్స్. అలాగే దీన్ని స్కూల్ లెవెల్లో కూడా అదే స్పిరిట్తో ఇంప్లిమెంట్ చేయాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనం ఫాలో ప్రోగ్రామ్స్ జిల్లాలో చేయాల్సి ఉంది. ఈ ఫాలో ప్రోగ్రామ్స్లో భాగంగా ఫస్ట్ స్టాఫ్ మీటింగ్ కండక్ట్ చేయాలి. స్టాఫ్ మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఇక్కడ జరిగిన ఇష్యూస్ అన్నీ కూడా అక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం స్కూల్లో అబ్జర్వ్ చేసేటప్పుడు రిమైనింగ్ టీచర్స్ని అబ్జర్వ్ చేసేటప్పుడు వాళ్ళ పాజిటివ్ ఫీడ్బ్యాక్ని మనం తీసుకుని చేయాల్సి ఉంటుంది. క్లాస్ రూమ్లో అబ్జర్వ్ చేసేటప్పుడు ఈ మనం ఎవరైతే ట్రైన్ టీచర్స్ ఉన్నారో రిమైనింగ్ టీచర్స్ని మనం చక్కగా పాజిటివ్గా అబ్జర్వ్ చేసి రిపోర్ట్ అనేటువంటిది ఇవ్వాలి. క్వాలిటీ ఆఫ్ టీచింగ్ క్లాస్ రూమ్లో జరగాలి అంటే ఈ టీచ్ టూల్ ట్రైనింగ్ స్కూల్ లెవెల్లో ప్రాక్టీస్ అనేటువంటిది డెఫినెట్గా మనం చేయాల్సి ఉంటుంది. అలాగే మండల్ లెవెల్లో ఎంఈఓస్ అందరూ కూడా ఎవరైతే ఈ టీచ్ టూల్ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ సమావేశం చేసి మండల్ లెవెల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఆ మండల్ లెవెల్లో చేయాల్సినటువంటి యాక్టివిటీస్ని కూడా మీరు ఫాలోఅప్ యాక్టివిటీస్గా కంపల్సరీగా మనం చేసుకోవాల్సి ఉంది. సో ఎక్కడైతే మనం ఈ 9 రోజులు చేసినటువంటి ట్రైనింగ్స్ అన్నీ కూడా ఫ్రూట్ఫుల్గా ఉండాలి అంటే స్కూల్ లెవెల్లో అబ్జర్వేషన్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి అందరూ ఎంఈఓస్, హెడ్ మాస్టర్స్, ఎవరైతే ట్రైనీస్ ఉన్నారో వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుని మన స్కూల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలతో తీసుకుంటే ఈ ట్రైనింగ్ వల్ల పిల్లలకు చాలా బెనిఫిట్ ఉంది కాబట్టి అది మనం అబ్జర్వ్ చేసిన వాళ్ళం అవుతాం. సో అందరూ టీచ్ టూల్ ట్రైనీస్కి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు నేర్చుకున్నటువంటిది పాఠశాలలో అబ్జర్వ్ చేయండి. అందరు హెచ్ఎంస్కి, ఎంఈఓస్కి నా రిక్వెస్ట్ ఏంటంటే దాన్ని మీరు ఫాలోఅప్ యాక్షన్గా చేసి స్కూల్ లెవెల్లో బాగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చేయాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఏలూరు జిల్లాలో 9 రోజుల టీచ్ టూల్ ట్రైనింగ్ విజయవంతం చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 398 మందికి గాను 380 మంది పాస్ అయి సర్టిఫికెట్ పొందినందుకు వారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఈ యొక్క టీచ్ టూల్ ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన మీరు పాఠశాలలో మొదటగా మీ యొక్క టీచర్స్తో మీటింగ్ పెట్టి ఈ టీచ్ టూల్ యొక్క ఆవశ్యకతను తెలియజేయాలి. దీని యొక్క ఫీడ్బ్యాక్ను కూడా వాళ్ళకి తెలియజేయాలి. తర్వాత ఈ యొక్క అబ్జర్వేషన్స్ ఎలా చేస్తారు, చేయడం వల్ల ఉపయోగం ఏంటి కూడా ముందస్తుగా టీచర్స్ తెలియజేసి ఉంటే కనుక ఒక పాజిటివ్ అనేది ఆ టీచర్స్లో ఏర్పడుతుంది. తదనుగుణంగా క్లాస్ రూమ్ యొక్క సక్సెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కావున మీరందరూ కూడా టీచర్స్తో ట్రైనింగ్ పెట్టడం, సేమ్ టైం పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళకి ఇవ్వడం చేయవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ ఈ యొక్క టీచ్ టూల్ ట్రైనింగ్ సక్సెస్ అవ్వడానికి కారణమైన ఎంఈఓస్ కానీ, రీసోర్స్ పర్సన్స్ కానీ, పార్టిసిపెంట్స్కి కానీ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గౌరవ ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారికి, అలాగే సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ గారికి నమస్కారం అండి. అలాగే 9 days టీచ్ టూల్ ట్రైనింగ్ని సక్సెస్ఫుల్గా విజయవంతం చేసిన పార్టిసిపెంట్స్కి, ఎంఈఓస్కి, తర్వాత సిఆర్ఎంటీస్కి, ఎవరైతే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి సహకరించారో వారందరికీ పేరు పేరున నా వందనాలు. అయితే సక్సెస్ఫుల్గా 380 మంది ఏలూరు జిల్లాలో ప్రైమరీ, సెకండరీ రిలయబిలిటీ ఎగ్జామ్ పాస్ అయ్యి సర్టిఫైడ్ టీచ్ టూల్ సర్టిఫైడ్ అబ్జర్వర్స్గా మీరు ఎన్నుకోబడ్డారు. సో మీరందరికీ కూడా నా అభినందనలు. అండ్ చివరిగా ఎవరైతే ఈ ట్రైనింగ్ని ఇంకా సక్సెస్ఫుల్గా చేయడానికి సహకరించారో పార్టిసిపెంట్స్కి, అలాగే ఎవరైతే సిఆర్ఎంటీస్ వెన్యూ ఇన్ఛార్జెస్గా దీన్ని ఇది చేశారో, సపోర్ట్ చేశారో వారికి, అండ్ ముఖ్యంగా
మన మండల విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఈ 5 మండలాలు నూజివీడు, భీమడోలు, కైకలూరు, ఏలూరు అండ్ జంగారెడ్డిగూడెం వీరు 5గురికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ముఖ్యంగా ఈ ట్రైనింగ్ ఇంతటి సక్సెస్ఫుల్ అవ్వడానికి మరీ ముఖ్యంగా 380 మంది ఏలూరు టీచర్ల అబ్జర్వర్స్ సర్టిఫైడ్ అబ్జర్వర్స్ రావడానికి గల కారణము మన ఎంటీస్ మాస్టర్ ట్రైనర్స్. ఎవరైతే ఈ రిసోర్స్ పర్సన్స్ మాస్టర్ ట్రైనర్ గా మనకి రిసోర్సెస్ అందించారో, ఈ 9 రోజుల శిక్షణని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకు అందించారో వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే మనం మార్నింగ్ ట్రైనింగ్కి వస్తాము 9కి లేదా 9:30కి వస్తాము, 5:06కి వెళ్ళిపోతాం. కానీ మాస్టర్ ట్రైనర్ ప్రతి ఒక్కరూ కూడా మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్తారు. చెప్పిన తర్వాత రేపు కంటెంట్ ఏం చెప్పాలని చెప్పి ఈ రోజు నైట్ మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి రేపటి కంటెంట్ గురించి. ఇలాగా మనందరికి 9 days ట్రైనింగ్ ఉంటే వారందరూ కూడా 20 days కష్టపడినట్టు మన కోసం. సో అందుకని ఇంతటి సక్సెస్ రావడానికి గల కారణము మాస్టర్ ట్రైనర్స్ మీరందరికీ కూడా చాలా మందికి చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నాకు నా మాట కాదనకుండా మీరందరూ వచ్చినందుకు మీకు నిజంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిజంగా మీకు రుణపడి ఉంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఈ 9 days ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనందరికి ఒక క్లారిటీ వచ్చింది. ఈ టీచ్ టూల్ ఎటువంటి విధంగా తరగతి గదిలో అబ్జర్వేషన్ చేయాలి, అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఏ విధంగా మనం స్కోర్స్ చేయాలి అనేది మనకు ఒక ఐడియా వచ్చింది. సో ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ కూడా చేశారు. మీరందరూ టీచ్ టూల్ యాప్ ఏదైతే ఉందో అది కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ కూడా చేయడం జరిగింది. ఎవరికైనా కొన్ని చిన్న మిస్టేక్స్ ఉండి లాగిన్ అవ్వకపోతే కనుక అవి కూడా మనం రెక్టిఫై చేయడం జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరికి సూచనలు ఏంటంటే, మనకి నెక్స్ట్ అబ్జర్వేషన్ సైకిల్ అనేది స్టేట్ నుంచి చెప్పబడుతుంది. సో ఎప్పుడైతే మనకి అబ్జర్వేషన్ సైకిల్ చెప్తారో అప్పుడు మనం ఏం చేయాలంటే, మన యాప్లో చూసుకున్నట్లయితే మనకి మన స్కూల్లో ఉన్న టీచర్స్ లిస్ట్ ఆల్ టీచర్స్ అని ఉంది కదా, దాంట్లో టీచర్స్ అందరూ లిస్ట్ కనిపిస్తుంది. మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క టీచర్ని ఏదో ఒక అబ్జర్వేషన్ టైం షెడ్యూల్ చేసుకుని ఆ టీచర్తో మాట్లాడుకుని వాళ్ళకి అబ్జర్వేషన్ చేయాల్సి ఉంది. అంతకంటే ముందు ఈ 9 days మనం ఏవైతే ఈ మోడ్యూల్కి సంబంధించి చాలా నేర్చుకున్నాం. ఈ టీచ్ టూల్కి సంబంధించి అంశాలు ప్రతి ఒక్క అంశం ఏ విధంగా క్రైటీరియా అబ్జర్వేషన్ చేయాలని నేర్చుకున్నాం. సో ప్రతి ఒక్క సర్టిఫైడ్ అబ్జర్వర్కి నేను తెలియజేసేది ఏంటి అంటే, ఫస్ట్ మీరు మన గౌరవ డిఓ గారు చెప్పినట్లుగా మీరు ఏం చేస్తారంటే స్టాఫ్ మీటింగ్ పెట్టండి. స్కూల్ లెవెల్లో స్టాఫ్ మీటింగ్ పెట్టి ఈ 9 days మాకు ఈ టీచ్ టూల్ మీద ఇచ్చారు. ప్రైమరీ అయితే 28+2 బిహేవియర్స్ మీద, సెకండరీ అయితే 29+3 బిహేవియర్స్ మీద మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, ఈ క్రైటీరియా మీద ఇవ్వడం జరిగింది అని ఒక బ్రీఫ్గా ఒక 1/2 hour లేదా 1 hour బ్రీఫ్గా వాళ్ళకి తెలియచేయండి. రానున్న రోజుల్లో మేమందరం కూడా తరగతి గదులకి వచ్చి మీరు పాఠం చెప్తున్నప్పుడు మేము బ్యాక్ సైడ్ క్లాస్ రూమ్లో వెనకగా కూర్చుని బ్యాక్ బెంచ్లో కూర్చుని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఈ పారామీటర్స్లో మేము అబ్జర్వ్ చేసి స్కోర్ చేయాల్సి ఉంటుంది. స్కోర్ చేసిన తర్వాత అవన్నీ కూడా ఏం చేస్తామో టీచ్ యాప్లో అప్డేట్ చేయడం జరుగుతుందని చెప్పి వారికి ఇన్ఫార్మ్ చేయండి. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళకి తెలియజేయండి క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, టీచ్ టూల్ అంటే ఏంటి, టీచ్ టూల్ హిస్టరీ, క్రెడిబిలిటీ ఇవన్నీ కూడా వారికి ఒకసారి దీని యొక్క ఇంపార్టెన్స్, ఇది ఏ విధంగా టీచర్స్ ఉపయోగపడుతుంది, వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని వారికి తెలియజేయాల్సిన రెస్పాన్సిబిలిటీ బాధ్యత మనదే. సో మీరందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్టాఫ్ మీటింగ్ పెట్టి వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత మనకి అబ్జర్వేషన్ షెడ్యూల్ ఇస్తారు. మనకి అబ్జర్వేషన్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత మనకున్న టీచర్స్ లిస్ట్లో చూసుకుని ఒక్కొక్క టీచర్ని వారానికి 2 తరగతి గదుల్లో అబ్జర్వేషన్ చేస్తే సరిపోతుంది. సో మీ యొక్క బిజీ షెడ్యూల్ని ఆ విధంగా ప్లాన్ చేసుకుని వారానికి 2 తరగతి గదులు మీరు అబ్జర్వ్ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి. అదే విధంగా ఒకవేళ ఎప్పుడైనా కొంచెం బిజీగా ఉన్నట్లయితే కనుక నెక్స్ట్ వీక్ అయినా సరే కంప్లీట్ చేసుకునే విధంగా చేసుకుని, ఈ విధంగా మనకి 1 week ఒక వారం రోజుల్లో 2 అబ్జర్వేషన్స్, ఒక నెలకి 7 లేదా 8 అబ్జర్వేషన్స్ కంప్లీట్ అయ్యే విధంగా చేసుకుంటే కనుక మన అబ్జర్వేషన్ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇదే విధంగా రోజు నేను ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ ఎటువంటి సపోర్ట్ అయినా, కంటెంట్కి సంబంధించి డౌట్స్ ఉన్నా, లేదంటే అబ్జర్వేషన్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా చేయాలి, యాప్లో ఏ విధంగా చేయాలి, లాగిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా నేను లేదా మా ఎల్ఎఫ్పి టీం, కంటెంట్ టీం, టెక్నికల్ టీం అందరూ ఉన్నారు. సో మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాము.
సో మా తరపు నుంచి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా, ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మేము అందజేస్తాం. కాబట్టి మీరు ఏం చేయాలంటే అబ్జర్వేషన్ సైకిల్ ఇచ్చిన వెంటనే అబ్జర్వేషన్స్ అన్ని తొందరగా కంప్లీట్ చేయడానికి సహకరించండి. అలాగే గౌరవ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి, అలాగే గౌరవ మండల విద్యాశాఖ అధికారులకి ఒక చిన్న విజ్ఞప్తి. ఎవరైతే మన మండలంలో లేదా మన డివిజన్ లెవెల్లో టీచ్ టూల్ సర్టిఫైడ్ అబ్జర్వర్స్ ఉన్నారో, ఇంతకు ముందు ఫేజ్ 1 ఫేజ్ 2లో కలిపి మనకు 223 మంది ఉన్నారు, ఇప్పుడు 376 మంది ఉండడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే కనుక మనకి మండలానికి వచ్చేసి మ్యాక్సిమం 20 నుంచి 30 మంది ఉండే అవకాశం ఉంది. కాబట్టి మండల విద్యాశాఖ అధికారి వారు, తర్వాత డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ గారు మీరు ఏం చేస్తారంటే మండలానికి లేదా డివిజనల్ లెవెల్లో ఒక సమావేశం, ఎవరైతే టీచ్ టూల్ అబ్జర్వర్స్ ఉన్నారో ఒక సమావేశం పెట్టి వాళ్ళకి గల తగిన సూచనలు, మండలంకి సంబంధించి మంత్లీ రివ్యూ మీటింగ్స్ అనేది మనకి కండక్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి తగిన ప్రొసీడింగ్స్ ఆల్రెడీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క మండలానికి సంబంధించిన మండల విద్యాశాఖ వారు మీరు ఖచ్చితంగా మంత్లో ఒకసారి రివ్యూ మీటింగ్ అని కండక్ట్ చేసి మన మండలంలో ఎంతమంది టీచ్ టూల్ సర్టిఫైడ్ అబ్జర్వర్స్ ఉన్నారు, వారు ఎన్ని అబ్జర్వేషన్స్ చేయాలి, ఎన్ని అబ్జర్వేషన్స్ చేశారు, చేసిన తర్వాత టీచర్కి ఎటువంటి సూచనలు ఇచ్చారు, ఆ సూచనలు తీసుకున్న టీచరు దీక్ష యాప్కి సంబంధించి దీక్ష యాప్ ఉంది కదా, ఆ దీక్ష యాప్లో కొన్ని కంటెంట్ వీడియోస్ అనేవి పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియోస్ చూడాలి, ఈ కంటెంట్ అనేది యూటిలైజ్ చేయాలి. సో ఈ విధంగా మండల విద్యాశాఖ వారు ఎవరైతే టీచ్ టూల్ సర్టిఫైడ్ అబ్జర్వర్స్ ఉన్నారో వీరికి తగిన సూచనలు ఇవ్వాలని మండల విద్యాశాఖ వారికి, అలాగే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకి టీచ్ టూల్ ఏదైతే ప్రోగ్రామ్ మన ఏలూరు జిల్లాలో జరుగుతుందో ఈ విధంగా మనందరం కూడా సహకరించి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ప్రాక్టీసెస్. తరగతి గదిలో క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ప్రాక్టీసెస్ ఇంప్రూవ్ అవ్వాలి, టీచరు పిల్లల మధ్యన రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవ్వాలి, దెన్ వాళ్ళ యొక్క స్టూడెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది పెరగాలి. సో దీనితో పాటు టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనికి తగినట్టుగా మీరు సూచనలు ఇవ్వడము, ఏవైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్స్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించడము, మా ఎల్ఎఫ్పి టీం అంతా కూడా ఎనీ టైం మేము అవైలబుల్గా ఉంటాము. ఏమైనా రిక్వైర్డ్ సపోర్ట్ అనేది మేము ఇవ్వడానికి రెడీగా ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలని పేరు పేరున అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ మరి ఒకసారి ఎవరైతే ఈ 380 మంది కూడా టీచ్ టూల్ సర్టిఫైడ్ అబ్జర్వర్స్గా ట్రైనింగ్ తీసుకుని ఇదయ్యారో వీరందరికీ కూడా నా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్.